నేను డాక్టర్ రాగిని జాతా ఫర్టిలిటీ సెంటర్ గచ్చిబౌలి నుంచి మాట్లాడుతున్నాను. సర్వైకల్ స్టిచ్ అంటే ఏంటి, ఎవరెవరికి అవసరం అనేది తెలుసుకుందాం. సో ఫస్ట్ థింగ్, సర్వైకల్ స్టిచ్ అంటే ఏంటి అంటే నార్మల్ గా గర్భసంచికి కింద మూతి దగ్గర అంటే సర్విక్స్ దగ్గర స్టిచ్ అనేది వేస్తాం ప్రెగ్నెన్సీలో. దీన్ని సర్వైకల్ స్టిచ్ అంటాం. ఎవరెవరికి అవసరం పడుతుంది అంటే నార్మల్ గా ప్రీవియస్ గా ఎవరికైనా 6th మంత్ ఆర్ 7th మంత్ మిడ్ ట్రైమిస్టర్ లాస్ అనేసి అంటాం. అంటే 4th 5th మంత్ ఆర్ 6th మంత్ లో ఏమైనా ప్రెగ్నెన్సీ సడన్ గా పెయిన్ తో ఆర్ పెయిన్లెస్ గా అబార్ట్ అయిందనుకో, వీళ్ళకి సర్వైకల్ స్టిచ్ అనేది చాలా ఉపయోగం అనమాట నెక్స్ట్ ప్రెగ్నెన్సీలో. ఇంకో వాళ్ళకి ఏమైనా యూట్రస్ లో ఏదైనా డెవలప్మెంటల్ ఇష్యూస్ అంటాం, దాంట్లో 2 యూట్రస్ ఉన్నా, ఒక సింగిల్ యూట్రస్ ఉన్నా, ఆర్ ఏమైనా కిడ్నీ నార్మల్ పొజిషన్ లేకుండా కిందికున్నా, లేదంటే యూనికార్నెట్స్ 2 గర్భసంచులు ఉన్నా, వీళ్ళందరిలో ఏమవుతుందంటే యూట్రైన్ మస్కులేచర్ అంటే యూట్రస్ లో ఉన్న మసిల్ అంతా బలంగా ఉంటది అనమాట. సో వాళ్ళకి మనం ఎక్స్టర్నల్ సపోర్ట్ ఇవ్వాల్సి వస్తుంది. ఈవెన్ వాళ్ళ ఫస్ట్ ప్రెగ్నెన్సీ అయినా సరే, అది ఫస్ట్ ప్రెగ్నెన్సీ కదా చూద్దాం అనేది ఛాన్స్ తీసుకోకూడదు. యూట్రైన్ అనామలీస్ వాళ్ళకి డెఫినెట్ గా సర్వైకల్ స్టిచ్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఆల్సో సర్వైకల్ స్టిచ్ ఏ డ్యూరేషన్ లో వేస్తామంటే పోస్ట్ ఎన్టీ స్కాన్. ఎన్టీ స్కాన్ అనేది అరౌండ్ 11 to 12 or 13 వీక్స్ అప్పుడు చేస్తాం అనమాట. దీని తర్వాత రిపోర్ట్ నార్మల్ ఉంటే డబుల్ మార్కర్ రిపోర్ట్ తో పాటు కోరిలేట్ చేసుకొని ఇవన్నీ బాగుంటే సర్వైకల్ స్టిచ్ అనేది చేయడం జరుగుతుంది అనమాట. ఈ స్టిచ్ ఎప్పుడు తీస్తారు అంటే నార్మల్ గా ఫస్ట్ ప్రెగ్నెన్సీలో వి విల్ వెయిట్ 36-37 వీక్స్ కంప్లీట్ అయ్యే వరకు వెయిట్ చేస్తాము. లేదు పెయిన్ అప్పుడు కూడా తీసే అవసరం ఉంటది అనమాట. సో అది ఆబ్స్టిషన్ డెసిషన్ ఉంటుంది ఎప్పుడు తీయాలి అనేసి. సో యూజువల్ గా ఇవన్నీ టైప్ ఆఫ్ స్టిచెస్. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఇంటర్వెల్ సర్వైకల్ స్టిచ్ అనేసి అంటాము. ఈవెన్ సర్వైకల్ స్టిచ్ చేసినా కూడా కొంతమందికి 6th మంత్ లో మళ్ళీ పెయిన్ వచ్చి అబార్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. వీళ్ళకి ఏం చేస్తామంటే ప్రెగ్నెన్సీ అవ్వక ముందే వాళ్ళకి స్టిచ్ అనేది లాప్రోస్కోపీ త్రూ వేస్తారనమాట అట్ ది లెవెల్ ఆఫ్ సర్విక్స్. ఇది స్టిచ్ మనం ప్రెగ్నెన్సీలో తీయడానికి రాదు, ఎందుకంటే అది లోపల ఉంటుంది అనమాట. సో దీన్ని ఇంటర్వెల్ సర్వైకల్ స్టిచ్ అనేసి అంటాము. వీళ్ళకి ఇంకా సివియర్ గా సర్విక్సల్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి వేస్తాం. అండ్ దీంట్లో సక్సెస్ ఇస్ రియల్లీ గుడ్ వీళ్ళలో కంపేర్ టు సర్వైకల్ స్టిచ్, ఎక్స్టర్నల్ సర్వైకల్ స్టిచ్. దీంట్లో ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే జాతాకు వచ్చి కనుక్కోండి. థ్యాంక్ యూ.